అర్జున్ జాతకంపై సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి హాట్ కామెంట్స్ చేశారు. మార్చి వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదన్నారు ఆయన. షష్ఠగ్రహ కూటమి ప్రభావం పడుతుందన్నారు ఆయన మీద. అప్పటి వరకు కూడా హీరో జాగ్రత్తగా ఉండాలంటూ సలహా ఇచ్చారు ఆస్ట్రాలజర్ వేణుస్వామి. బట్టి జరుగుతాయి ఏదైనా కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ జాతక రీత్యా ఆయనకు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది. ఎవ్వరు అతిథులు కాదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు ఫేస్, నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తారో సమాజం అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చెయ్యరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు. మార్చి 29 నుండి బాగుంది. షష్ఠగ్రహ కూటమి అనేది చాలా మంది మీద చూపిస్తుంది. లాస్ట్ టైం చెప్పినప్పుడు అప్పుడే బాగుంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు, సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశాలు ఇస్తాయి జాతకాలను బట్టి. సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సురేష్, వేణుస్వామి జాతకం చెప్పారు అల్లు అర్జున్ది, మార్చి వరకు కూడా ఆయనకి బాగాలేదు అని చెప్పారు. సో గతంలో కూడా చాలా మంది జాతకాలు చెప్పి విమర్శలు ఎదుర్కొన్న సిచ్యువేషన్లో మళ్ళీ అల్లు అర్జున్ది జాతకం గురించి మాట్లాడారు. సో ఏంటి, ఎలా చూడాలి దీన్ని? శ్రీతేజ్ బాబుని పరామర్శించడానికి వచ్చిన వేణుస్వామి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, బాబు త్వరగా కోలుకునేందుకు మృత్యుంజయ హోమం చేస్తాను, నా సొంత ఖర్చులతో చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడారు. ఆ తర్వాత హీరో అల్లు అర్జున్కి సంబంధించి జాతకం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ మార్చి 29 వరకు కూడా అల్లు అర్జున్ జాతకం బాగాలేదు, ఆ తర్వాత బాగుంటుంది, గతంలో చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. డబ్బులు ఎక్కడ ఉంటాయో రిస్క్ అక్కడ ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడారు జాతకం రీత్యా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ చెప్పాడు. అయితే గతంలోనే సెలబ్రిటీలు కావచ్చు, హీరోలకు కావచ్చు, వారికి సంబంధించిన జాతకాలు నేను ఇక మీద చెప్పను అని చెప్పేసి వేణుస్వామి ప్రకటించాడు. కానీ మధ్యలో ఒకసారి మళ్ళీ కొందరు సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పారు. అప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో జాతకాలు మానేస్తానని చెప్పి మళ్ళీ వేణుస్వామి మొదలుపెట్టాడని చెప్పేసి కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో దానిపై ఆయన క్లారిటీ ఇచ్చి ఇక మీద నేను చెప్పను ఎవరి కూడా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇటు ఏపీ రిజల్ట్ తర్వాత పూర్తిగా ఆయన జాతకాలకి దూరంగా ఉంటానని చెప్పేసి కూడా చెప్పాడు. కానీ మళ్ళీ ఈరోజు ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించిన ఎపిసోడ్లో ఇష్యూ నడుస్తుందో దానికి సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించిన జాతకం బాగాలేదు, మార్చి 29 వరకు కూడా ఆయన జాతక రీత్యా టైం బాగాలేదు అని చెప్పేసి ఆ తర్వాత మంచిగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి వేణుస్వామికి సంబంధించి. ఆయన ఎక్కడైతే ఆయనకు సంబంధించి ప్రాబల్యం తగ్గుతూ వచ్చిందనుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి జాతకం చెప్పే ప్రయత్నం చేసి ఇట్లా హడావుడి చేసే ప్రయత్నం వేణుస్వామి చేశాడని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఆయన మాట మీద ఉండడు వేణుస్వామి, అప్పుడే బంద్ చేశానని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన జాతకం గురించి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీడియాతో మాట్లాడి ఆయన నోరు జారారా లేదంటే కావాలని ఆయన ఉద్దేశంతోనే జాతకం గురించి చెప్పాడా అనే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఆయన ఎవరు కూడా ఇటు సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎవరికి సంబంధించిన జాతకాలు కూడా ఇక మీద నేను చెప్పను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ దానికి కట్టుబడి వేణుస్వామి ఉండట్లేదు అని చెప్పేసి కూడా స్పష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ జాతకం సంబంధించి ఆయన శని గ్రహం సంబంధించి జాతకం బాగాలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఆయన ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఏపీ ఎన్నికల తర్వాత ఇక నేను ఎవరి జాతకాలు చెప్పను, ప్రిడిక్షన్స్ కూడా ఇవ్వను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన జాతకం చెప్పడం జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించి ఎలాంటి ఎందుకు కష్టాలు ఎదురవుతున్నాయని సంబంధించి జాతకం ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొన్ననే రీసెంట్గా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది వేణుస్వామి. అందరి హీరోలతో కంపేర్ చేసి అల్లు అర్జున్కి గ్రాస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఆయనకి సక్సెస్ ఎక్కువ వస్తుంది, కంపేర్ టు అందరికన్నా అల్లు అర్జున్ జాతకం చాలా బాగుంది, హిట్స్ కూడా ఆయనకి ఎక్కువ వస్తాయి అని చెప్పి చాలా పాజిటివ్గా చెప్పిన పరిస్థితి మనం ఇంతకు ముందే చూసాము. రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. బట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ మార్చి వరకు బాగాలేదు అండ్ ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టే ఆయన చెప్పారంటారు అట్లా?
ఆ మాటకి నేను కట్టుబడే ఉన్నానని వేణుస్వామి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ జాతకం రీత్యా ఘటన వేరు, ఆయనకి మార్చి వరకు బాగాలేదు, మార్చి తర్వాత మంచిగా ఉందనే చెప్పాను నేను. ఇప్పుడు నడుస్తుంది టైం బాగాలేదు, ఆ తర్వాత అల్లు అర్జున్కి అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన సినిమా పరంగా కావచ్చు, ఆయన ఇండస్ట్రీలో ఆయన పేరు, ఆయనకు రావాల్సిన ఏదైతే పేరు ప్రఖ్యాతి ఉంటుందో అదంతా కూడా మంచిగానే ఉంటుంది, ఆయన సినిమాలు కూడా హిట్ అవుతాయని చెప్పేసి గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాననే ఆ మాటకు ఆయన చెప్పాడు. ఎందుకంటే మీరు గతంలో మంచిగా ఉందని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మార్చి వరకు బాగాలేదని చెప్పేసి ఆ ప్రశ్నలు అడిగిన సమయంలోనే లేదు నేను దానికే కట్టుబడి ఉన్నాను, మార్చి వరకే ఆయనకి బాగాలేదు, మార్చి తర్వాత బాగుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ అల్లు అర్జున్కి సంబంధించి ఇప్పుడు జాతకం సంబంధించి ఏదైతే మార్చి వరకు అల్లు అర్జున్కి జాతకం సరిగా లేదు, దాని దోషాల కారణంగానే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూనే మళ్ళీ ఇది నార్మల్గానే జరిగి ఉంటుంది, ఎవరికైనా యాక్సిడెంట్గా జరిగిందని చెప్పేసి కూడా మరో మాట మాట్లాడే ప్రయత్నం వేణుస్వామి చేశాడు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పనని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇదైతే ఇష్యూ నడుస్తుందో ఈ ఇష్యూలో వేణుస్వామి వచ్చి మళ్ళీ అల్లు అర్జున్కి సంబంధించిన జాతకం చెప్పడంపై విపరీతమైన విమర్శలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. వేణుస్వామి మాటపై ఉండడు, అసలు ఆయన ఒక మాట కట్టుబడి ఉండడు అనేది కూడా తెలిపోయింది. ఆయన చెప్పే జాతకాలు కూడా అన్ని అబద్ధాలే అని చెప్పేసి కూడా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది, కానీ దాన్ని ఆయనకు అనుకూలంగా జరిగినప్పుడు ఆయనకి పాజిటివ్గా ప్రచారం చేసుకుంటాడు, వ్యతిరేకంగా జరిగినప్పుడు 100లో 1 జరుగుతాయి అలా అని చెప్పేసి చెప్తుంటాడని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు వేణుస్వామి ఏదైతే కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన సమయంలో ఆయన బాబుని పరామర్శించి బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమం తన సొంత ఖర్చులతో చేసి, ఎందుకంటే క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, బాబు కోలుకుంటున్నాడు కాబట్టి ఈ హోమం చేస్తే కొంచెం అలా బాబుకి హెల్ప్ అవుతుంది, కుటుంబానికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తాను స్వయంగా, ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి సినిమాలకు సంబంధించి 100 సినిమాలకు తాను ముహూర్తం పెట్టాను, ఆ సినిమాలకు సంబంధించి డబ్బు తిన్నాను కాబట్టి సినిమాలో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి నేను ఇక్కడికి చెల్లించి రావడం జరిగింది. పాపకి 2 లక్షల రూపాయల చెక్కును కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే శ్రీచేత్ చెల్లుందో వాళ్ళ పాప ఆమెకి 2 లక్షల రూపాయల చెక్కును కూడా వాళ్ళ ఫాదర్కి అందించి అక్కడి నుంచి వెళ్ళే సమయంలో ఈ కామెంట్స్ చేశాడు వేణుస్వామి. దీనికి సంబంధించి ఆయన జాతకాలు చెప్పనని గతంలో చెప్పాడు, ఇక మీద ఎలాంటి సెలబ్రిటీలకు సంబంధించిన ముందస్తు జాతకాలు కూడా నేను చెప్పనని చెప్పాడు. కానీ మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి జాతకం చెప్పడంతోనే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి ఆయన కట్టుబడి ఉంటానని చెప్తాడు, కానీ ఎక్కడ కూడా ఆయన ఒక మాటకి కట్టుబడి ఉండడు అని చెప్పేసి కూడా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్ సురేష్.